హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? తప్పులన్నీ తల్లి కొడుకుల దగ్గర పెట్టుకుని మీనా మీనా మీద పడతారేంటి? మనోజ్కి ఎలాగో ఓనర్స్ అని లేవు. అంత పెద్ద ఆవిడ ఆంటీకి ఏమైంది? శృతి ఇంకా ఆపు, అత్తయ్య వింటే బాగుండదు. రోహిణి వింది కదా, వెళ్ళి చెప్తుందిలే. ఇక్కడక్కడ చెప్పడం పనేనా? నాకు చెప్పవా? అయితే నువ్వు కూడా మంచిదానివే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. ఇంకా ఏం జరగాలి? బాలు భాషలో మింగడానికి ఇంకా ఏం మిగిలిన్నాయి? అబ్బా శృతి, బాలు భాష ఆపు. సరే నువ్వు చెప్పు. మీనా మావయ్య అత్తయ్యతో మాట్లాడట్లేదు. అది ఎవరి సమస్య? ఆంటీ సమస్య. అలా ఎలా చూస్తూ ఊరుకుంటాం శృతి? ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది కదా మీనా. ఆంటీ అలిగి గదిలో కూర్చుంటే అంత పీస్ఫుల్గా ఉంటుందో. శుభ్రంగా ఒకలాంటి కోడలు అయ్యాక అలా అనుకోకూడదు. అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. మరి బాలు మనోజ్లతో బాగుండాలని ఎదురుగా కోరుకో నాకు కరెక్ట్ కాదు. బాలు వెళ్ళి రోహిణి నగలకి వెళ్ళి మింగేయమని అదే అయోమయమని చెప్పు మీనా. అప్పుడు రోహిణి మీద మనోజ్ పట్టుకొని బాలుతో బాగుండాలి అని చెప్తుంది. నేను ఏదైనా తప్పుగా అన్నానా రోహిణి? శృతి సరే ఓకే, లీవ్ ఇట్. మనమే ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలి. మావయ్య నువ్వు చెప్తే వింటారు కదా. మీనా ఆంటీ నువ్వు చెప్తే వింటుంది కదా. రోహిణి ఆవిడ వినదు. ప్యాకెట్ పాలు ఆవిడ వింటారు. ఇంతకీ ఎగతాళిగా ఉందా శృతి? లేకపోతే ఏంటి? తప్పులన్నీ అమ్మ కొడుకులు చేస్తారు. అయినా అంకుల్ ముందు మాట్లాడాలా? నేను చచ్చినా ఒప్పుకోను. నేను మావయ్య గారితో మాట్లాడను. ఆయన కూడా సర్ది చెప్పాలని చూస్తున్నారా? కానీ మావయ్య వినడం లేదు కాబట్టి అత్తయ్య సర్ది చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఇందాక కాఫీ వాష్ మిషన్లో పారిపోసింది. ఇప్పుడు మన మొహం మీద పారబోస్తుంది. నేను ఒక్కదాన్నే వెళ్తే అంత పని చేస్తారు. అందుకే మనం ముగ్గురం వెళ్దాం. నాకు డౌటే. మీనా చెప్పింది నిజమే. మనం ముగ్గురం వెళ్తే ఆవిడ తగ్గుతారు కదా. సరే వెళ్దాం. కాఫీ మాత్రం తీసుకురాకు. మీనా మనోజ్ గురించి నోరు జారినట్లు అత్తయ్య గురించి నోరు జారకు శృతి. అబ్బే, అయినా నేను మనోజ్ గురించి ఏ నోరు జారలేదు. ఉన్నది కదే చెప్పాను. అలాగే మాట్లాడితేనే రోహిణి చెప్పింది. సరే ట్రై చేస్తాను శృతి. కొంప ముంచేలా ఉంది. కొంపలు ముంచేది మీ ఆయన కదా రోహిణి. అయ్యో శృతి పదండి. ఏంటి ముగ్గురు కూటకొట్టుకుని వచ్చారు? ఏమండి, మేము ముగ్గురం కలిసి రాకూడదా? కారణం లేకుండా ఇలా రారు కదా. మీతో మాట్లాడాలని వచ్చామత్తయ్య, అదే కనబడుతుంది. కానీ ఏంటో చెప్పండి. ఏం మాట్లాడాలి అనుకుంటున్నా? మీనా ఆంటీతో మాట్లాడాలని తీసుకొచ్చా. ఓహో మీ ఇద్దరిని కలిసేసుకుని వచ్చిందా ఈవిడ గారు? నా గురించి ఏమైనా చాడీలు చెప్పిందా? లేకపోతే రోహిణి ఇచ్చిన 2 లక్షల గురించి చెప్పిందా? ఆంటీ ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ ఇంకా 2 లక్షలు ఇవ్వాలి కదా. మరి నేను కొన్ని రోజుల్లో ఇస్తానని చెప్పాను కదా శృతి. ఇప్పుడు ఆ విషయం మాట్లాడటానికి మనం ఇక్కడికి రాలేదు. అత్తయ్య మావయ్య చెప్పడానికి వచ్చా. నేను ఎందుకు మాట్లాడాలి? నాతో మాట్లాడనని చెప్పేశారు కదా. తినాలని చచ్చినా పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోమన్నారు కదా. నేను ఏదైనా చెప్పాలని ప్రయత్నించిన మొహం చాటేస్తున్నారు కదా. చివరికి నాకు చెప్పాల్సినవి కూడా ఏమీ, ఇదిగో ఈ ఇంటి మహారాణి ఈవిడికే చెప్తున్నారు. ఇంకా నేనెందుకు? మొత్తానికి అనుకున్నది సాధించింది కదా. నీకు ఇది కదా కావాల్సింది. నీకు సంతోషమే కదా. మరేం మాట్లాడాలి అత్తయ్య? మీ ఇంటికి నేను ఈ ఇంటికి కోడలు కాపురంగా చేయడానికి వచ్చాను. అంతేగాని నా మనసుతో ఎలాంటి ఉద్దేశమూ లేదు. నా కాపురం బాగుంటుంది, కానీ నీ వల్ల మిగిలిపోయిన కాపురాలు కూడా కోల్పోతాయి. ఏంటంటే అలా మాట్లాడతారు? ఒక అత్త కోడలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? కాదు. ఏంటి ఇది? నువ్వు ఇంగ్లీష్లో నాకు పద్ధతులు నేర్పుతున్నావు లేకపోతే ఏంటంటే? ఇందులో మీనా తప్పేముంది? మీరు మీ కొడుకే కదా తప్పులు చేసింది. తన నగలను అమ్మేసుకున్నారు కదా. ఇది తప్పు కాదా? ఇప్పుడు నీకేనా ఎందుకు మాట్లాడుతున్నావు శృతి? అత్తయ్య జరిగింది ఏదో జరిగింది. మీరు ఒకసారి మావయ్య గారితో మాట్లాడండి. నేను ఆయనతో ముందు వస్తే ఆయన మొహం చాటేస్తున్నారు. నన్ను ఎలాగో చేస్తున్నారు. నాకు మాత్రం పౌరుషం లేదా? ఆంటీ సిల్లీ మ్యాటర్. దీన్ని కూడా భూతద్దుల్లా పెట్టి చూడకండి అత్తయ్య. మీరు నన్ను ఎందుకు అలవాటైపోయింది. నేను పట్టించుకోను. కానీ ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటే మాకేదోలా ఉంది. మీరు వెళ్ళి మావయ్యతో మాట్లాడి చూడండి. మావయ్య ఖచ్చితంగా మాట్లాడతారు. అలా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒక పని చేయండి. జరిగిన పొరపాటుకు మీనా క్షమించమని ఒక్క మాట అడిగింది. ఆటోమేటిక్గా అంకుల్ వచ్చి మీతో మాట్లాడతారు. ఓహో మాట నిన్ను నాకు చెప్పమని ఇది తీసుకొచ్చింది. అర్థమైందమ్మా. మీ తెలివితేటలు మీవి.
అలా చెప్పాను అత్తయ్య. మీ మీ నుంచి నేను ఎలాంటి క్షమాపణ ఆశించట్లేదు. మీనా చెప్తే నేను కూడా చెప్తాను. అంత చిన్ని పిల్లల కాదు. ఏదో ఏంటో ఇలా మాట్లాడుతున్న మీనాకి సారీ చెప్పడం ఒక్కటే సొల్యూషన్ అని అనుకుంటున్నాను. అత్తయ్య ఎందుకు సారీ అడగాలి చెప్పండి మనోజ్, ఎందుకు అలాగా? దీని నేను క్షమాపణ అడగడం ఏంటి? ఇదంతా మీనా ప్లాన్ అని నాకు తెలుసు. రెచ్చగొట్టినట్టు మాట్లాడే శృతి ఇలా రెచ్చగొట్టినట్టు ఇక్కడికి తీసుకొచ్చావు. ఏం జరిగింది? ఇవన్నీ కూడా ఇలాగే ఉంటుంది. ఒక ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయకమాగా మళ్ళీ పెద్ద గొడవ చేస్తున్నాం. వద్దు, నేను తప్పు చేశాను అని చేసింది మీరే. శృతి మనోజ్ డబ్బులు అడిగాడు. సమయానికి చేతికి డబ్బులు లేకపోతే నగలు తీసిచ్చిన అత్తయ్య. మనోజ్ ఆ నగలు అమ్మేస్తాడు. అత్తయ్య ఇందులో ఇరుక్కుంది. అత్తయ్య చేసిన తప్పేముంది? తన డబ్బులు అడిగినప్పుడు ఆంటీ ఖండించి ఈ ప్రాబ్లం ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. మనం ఏం చేస్తాం? మీనా, ఇందులో ఆంటీ తప్పేముంది? క్లియర్గా అర్థమవుతుంది. ఆంటీ నిన్న సారీ అడగమని ఇష్టపడలేదు. చూడండి ఆంటీ, మీరు మీనాని సారీ చెప్పే ప్రాబ్లం సాల్వ్ అవుతుందే ఇది ఒక్కటే సొల్యూషన్ అని నేను చెప్పాను. అయినా సరే వినలేదు. ఆవిడ మనకెందుకు, కార్ షోరూమ్కి ఎందుకు వస్తున్నావురా? కార్లు కొనడానికి వస్తావు. అర్థమవుతుందా నీకు? నాకు అర్థం కాలేదురా. ఒక మనిషి 2 సెల్ ఫోన్లు కొంటున్నట్టు 2 కార్లు కొంటారేమో. అది కాదురా, 2 వాడితే ఎలాగ రూమ్ కట్టాలన్న ఆలోచన మీనాకు వచ్చింది. అందుకనే ఈఎంఐలో కట్టాలని చూస్తున్నాను. రూమ్ కట్టడానికి 5-6 లక్షలు కావాలి. కారు కొనాలన్న పేమెంట్. అందుకనే కారు మీద వచ్చిన డబ్బులతో ఇల్లు రూమ్ కట్టాలని అనుకుంటున్నాను. సరే, నువ్వు పని చేయి. నీట్గా నువ్వు కారు చూసుకుని మీనాకి ఫోన్ చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? సరే, మీనాని రమ్మను వెంటనే. నేను పూలు కొనడానికి వెళ్తున్నాను. కారు కొనడానికి వచ్చానా ఏంటి? ఎందుకు పూలు అమ్ముకునే చోట? అబ్బా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? సరే రా మీనా, నేను ఇక్కడే ఉన్నాను. నీకు కారు నచ్చిందో చూడు, నేను కూడా వస్తాను. బాలు అనేసరికి వచ్చిన మీనా బాలు చూసిన కలర్ కన్నా ఇంకొక కలర్ చూస్తుంది. అప్పుడు సరే, మీకు మీనాకి వ్యతిరేకంగా చెప్తామా ఏంటి అంటూ బాలు అనేసరికి సర్లే అని ఇంకా తనకు నచ్చిన కారా ఏంటి అని ఆలోచనలో పడ్డారు. అసలు ముందు ఏం జరుగుతుందో ఏంటో. ప్రభావతి అసలు విషయం మాట్లాడుతుందా? ప్రభావతి అసలు మాట్లాడకుండా మాట్లాడకుండా భర్తతో ఉంటుందా? క్షమాపణ అడుగుతుందా మీనాని? లేకపోతే ఏం చేస్తుంది అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.